వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను సత్య. ముందుగా హెడ్లైన్స్. అంతర్వేదిలో సిద్ధమైన నూతన రథం ఈ నెల 19న సీఎం చేతుల మీదుగా దేవస్థానానికి అందజేత. విజయవాడలో మంత్రి వెల్లంపల్లిపై జనసేన నేతల ఫిర్యాదు. ఎస్పీ కార్పొరేట్ అభ్యర్థిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ. వైసీపీ రాష్ట్రాన్ని ముక్కలు చేసి అమ్మేస్తుంది. కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు సోమిశెట్టి ఆరోపణ. హైకోర్టులో ఎమ్మెల్యే జోగి రమేష్ పిటిషన్ విచారణ. ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చని పేర్కొన్న న్యాయస్థానం. విశాఖలో డ్రగ్స్ పై అధికారుల అవగాహన కార్యక్రమాలు. విశాఖ సిపి మనీష్ కుమార్ సింహ వెల్లడి. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథం సిద్ధమైంది. ఈ నెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా దేవాదాయ శాఖ తరపున దేవస్థానానికి అందజేయనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా దేవాదాయ శాఖ తరపున దేవస్థానానికి అందజేయనున్నారు. ఇక విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మంత్రి వెల్లంపల్లిపై జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిని వెంకట్ మహేష్ ఫిర్యాదు చేశారు. నగరంలోని 49వ డివిజన్ పర్యటనకు వచ్చిన మంత్రికి తమ సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన జనసేన కార్పొరేట్ అభ్యర్థిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్సీ వర్గానికి చెందిన జనసేన కార్పొరేట్ అభ్యర్థి కత్తి డేవిడ్పై మంత్రి వెల్లంపల్లి అసభ్యకరంగా మాట్లాడారని పోతిని మహేష్ ఆరోపించారు. మంత్రిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అధికార మదంతో దళిత వ్యక్తిపై బూతులు మాట్లాడిన మంత్రిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు. మంత్రిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసే వరకు జనసేన ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని తెలిపారు. డీసీపీ గారితో కూడా మాట్లాడి తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి సరైన రీతిలో బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తారు, దళిత వర్గం మాతో కలిసి కొని దళిత వ్యక్తి మీద బూతులు మాట్లాడినటువంటి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీద వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి. ఈ అంశం మీద హోంశాఖ మంత్రి దళిత వర్గానికి చెందినటువంటి వారు సుచరిత గారు, వారు కూడా ఒక దళిత నాయకుడి మీద దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు బూతులు మాట్లాడినటువంటి అంశాన్ని తీవ్రంగా పరిగణించి డీసీపీ గారితో కూడా మాట్లాడి తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి సరైన రీతిలో బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని ముక్కలు చేసి విలువైన ఆస్తులను అమ్మాలని చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తేదాపే నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యామ్ కుమార్ విమర్శించారు. పత్తికొండ టీడీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో బెదిరింపులు, అక్రమ కేసులు, దాడులు ఎక్కువయ్యాయని అన్నారు. బలమైన నాయకులను అరెస్టు చేసి పార్టీని బలహీనం చేయాలని చూస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పేరుగాంచిన విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మాలని చూడడం సరైన చర్య కాదని హితవు పలికారు.
లేకపోతే మిమ్మల్ని అడగారికి తొక్కినట్టు కాళ్ళ కింద తొక్కుతారు అని తెలియజేస్తామండి. ఇవాళ మీరంటే పడదాయనకు, బీసీలంటే పడదాయనకు ఇవాళ పత్తికొండ టౌన్కు, పత్తికొండలో ఇవాళ సర్పంచ్కు పోటీ చేస్తున్నటువంటి కవిత గారు ఇవాళ మేము అడుగుతున్నాం, ఛాలెంజ్ చేస్తున్నాం. ఇవాళ ఈ కవితతో ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాం. పత్తికొండ సర్పంచ్ 100% గెలిచి తీరుతున్నాం. దౌర్జన్యాలు పలికరావు, కేసులు పెట్టిస్తున్నారు మా వాళ్ళ పైన, ఏదేదో చేస్తున్నారు. ఎవరికి భయపడమమ్మా మేము. తెలుగుదేశం పార్టీ ఒక మంచి పార్టీ, నీతి గల పార్టీ మాది. మీ పార్టీ అవినీతి పార్టీ, మీ ముఖ్యమంత్రి అవినీతి పరుడు, మీ ముఖ్యమంత్రి తోచక తినే వ్యక్తి. ఇవాళ రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్, ఉక్కు ఫ్యాక్టరీ పోతా ఉంటే మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాడు మీ ముఖ్యమంత్రి. లాలుచుబడి రాష్ట్రానికి నష్టం చేస్తున్నాడు. వీళ్ళకతోటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉంది. మేము అడుగుతున్నాం, ఇవాళ ఉక్కు ఫ్యాక్టరీ పోతే ఒప్పుకుంటే సమస్య లేదు. చంద్రబాబు నాయుడు ఇవాళ దీనిపైన గట్టి పట్టుదలతో ఉన్నారు. కాబట్టి యావత్ ప్రజానికి, ఈ యొక్క 13 జిల్లాలో ప్రజానికమంతా మనం అది పోతు కొట్టుకుంటే ఇబ్బంది పడతాం. మన రాష్ట్రం నాశనం అవుతుంది. ఎటువంటి ప్రైవేటు పరం చేయకూడదు. అది ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే నడపాలి అని చెప్పేసి మేము గట్టిగా అడుగుతున్న ప్రభుత్వానికి. ఇక కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే వైసీపీ నేత జోగి రమేష్ పై ఎస్ఈసీ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. సభలు, సమావేశాలు, ప్రచారంలోనూ మాట్లాడరాదంటూ జోగి రమేష్ పై ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 17 వరకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపారు. ఏపీలో 3 పార్టీలు ఫిర్యాదు చేసిన మీదట ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై జోగి రమేష్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. జోగి రమేష్ పార్టీకి సంబంధించిన ర్యాలీలు, సభలు, సమావేశాల్లో పాల్గొనవచ్చని పేర్కొంది. అయితే పంచాయతీ ఎన్నికల అభ్యర్థులతో జోగి రమేష్ మాట్లాడకూడదని స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది. ఇక విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత అందరిపై ఉందని విశాఖ సిపి మనీష్ కుమార్ సింహ అన్నారు. తల్లిదండ్రులు, టీచర్లు, పోలీసులకు మరింత బాధ్యత ఉందని, యువతలో వచ్చే అసాధారణ మార్పులు తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ మత్తు పదార్థాలపై కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. నగరంలో డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు గంజాయి రవాణాపై 55 దాడులు నిర్వహించామని దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ తెలిపారు. 120 మందిని అదుపులోకి తీసుకున్నామని, వారి నుంచి 932 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. డ్రగ్స్ కు బానిస కావద్దని యువతకు సూచించారు. ఎలక్ట్రికల్ పోల్స్ దగ్గర తీసుకుపోయి అక్కడ ఏం చేస్తారు అనుకోండి, నేను అమలా అని అనుకుంటున్నా. సో ఏం చేస్తాను, నేను ఫోన్ లో చెప్తాను, ఓకే ఒక పర్టికులర్ ఎలక్ట్రికల్ పోల్ కింద మీకు 5 కానీ 10 ఇటువంటిది మీకు దొరుకుతుంది, మీరు పోయి అక్కడ తీసుకోండి. ఒక సీక్రెట్ ప్లేస్ అంటే అక్కడ ఒక మనిషి పోయి పెట్టేస్తారు, మళ్ళా పెట్టి వచ్చేస్తారు. సో ఒక మనిషి ఇది డైరెక్ట్ గా వేరే మనిషికి హ్యాండ్ ఓవర్ చేయకుండా అక్కడే పడేస్తారు. Subsequently, that person will come to this place and then take it up. తీసుకొని మళ్ళా ఫోన్ పే లో డబ్బులు పే చేయడం. సో ఈ మనిషి ఎవరు కూడా మన అనుకోండి, ఈయన పేరు మహేశ్వర్ రెడ్డి అండ్ అనుకోండి అటు సైడ్ నుంచి రమేష్ కొంటున్నారు అనుకోండి. రమేష్ తో ఎవరైనా కలవరు ఫిజికల్ గా రమేష్ కి పోయి ఇది ఇవ్వడం, తర్వాత డబ్బులు తీసుకోవడం అటువంటిది జరగదు. అది జరిగితే వెంటనే మాకు చిక్కిపోతారు. సో మహేష్ ఏం చేస్తారు, ఇది పోయి ఎలక్ట్రికల్ పోల్ గానీ ఒక పర్టికులర్ చెట్టు కింద పెట్టడం, తర్వాత రమేష్ కి చెప్పడం చెట్టు కింద ఉంది మీరు తీసుకోండి. రమేష్ వచ్చి సెపరేట్ గా వచ్చి తీసుకొని ఫోన్ పే లో మహేష్ కి డబ్బులు ఇవ్వడం. సో దిస్ ఇస్ ద టిపికల్ మోడస్ ఆపరెండి విచ్ దే ఆర్ యూజింగ్. సమాచారం ప్రకారం 58/21 అని చెప్పి అండర్ సెక్షన్ 328, 326 ఐపీసీ దువ్వాడ కేసులో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి నక్క మహేశ్వర్ రెడ్డి అని చెప్పి 29 ఇయర్స్ ఇతను అల్లిపురంలో ఉండేవాళ్ళు. ప్రీవియస్ గా కూడా
ఇతను ముద్దాయి. ఇతని సమక్షంలో మనం 30 బాక్సులు 1500 యాంపుల్స్ యొక్క పెంటాజోసైన్ లాక్టేట్ అనే వాడకూడని నిషిద్ధమైన మత్తు పదార్థాన్ని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతని గతంలో కూడా మనకి ఇతను ఇదే బిజినెస్ అంటే ఈ నిన్న కేసులో అయితే వెస్ట్ బెంగాల్ నుంచి ఇతను కొరియర్ డిటిడిసి కొరియర్ ద్వారా ఈ 1500 యాంపిల్స్ ని విశాఖపట్నం తీసుకొచ్చి ఇక్కడ దీని మీద డిపెండ్ అయిన యువతికి అమ్మాలనే ఆలోచనతో ఉన్నట్టు మనకి కన్ఫెస్ అయ్యారు. అలాగే గతంలో ఇతను 1 టౌన్ లోను అలాగే కంచర్పాలెం 2 టౌన్ లో కూడా ఇతనికి ప్రీవియస్ కేసెస్ ఉండడం జరిగినాయి. అలాగే ఇంకొక కేసు 56/21 అని చెప్పి 20B NDPS యాక్ట్. దీనిలో మన దువ్వాడ ఇన్స్పెక్టర్ లక్ష్మి గారు వాళ్ళకు వచ్చిన సమాచారం ప్రకారం కోర్మనపాలెం బస్ స్టాప్. ఇక కర్నూలు జిల్లా జాగలమరి గ్రామంలో రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబులాల్ కుమార్లు షేక్ మహమ్మద్ సోహెల్ ఉప సర్పంచ్గా ఎన్నికైన సందర్భంగా వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యువ నాయకుడు నాసిర్ పఠాన్ ఆధ్వర్యంలో తమ స్వగృహంలో కేక్ కట్ చేసి షాల్వాతో షేక్ మహమ్మద్ సోహెల్ కు అభినందనలు తెలిపారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ నేతలు ఎమ్మెల్యే ఆదిరెడ్డి కుటుంబం సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు క్షేమం కోసం జరిపిన పూజల్లో టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ పాల్గొన్నారు. జిల్లాలో రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు పొందిన కుటుంబం ఆదిరెడ్డి కుటుంబం అని నేతలు కొనియాడారు.
ఆదిరెడ్డి అప్పారావు గారి తనయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, భవానీ చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వాసు గారికి గత 15 రోజుల క్రితం కొంచెం అనారోగ్యంగా ఉండడం, దానికి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఆందోళనకు గురవడం జరిగింది. ఆయన మళ్ళీ మా మధ్యలోకి క్షేమంగా పూర్తి ఆరోగ్యంతో మా ముందుకు వచ్చినందుకు ఈ రోజున రాజమహేంద్రవరం దేవీ చౌక అమ్మవారికి 101 కొబ్బరికాయ చెల్లించి మొక్కు తీర్చుకోవడం జరిగింది. అనునిత్యం పార్టీ శ్రేయస్సు కోసం, పార్టీ ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ రోజున ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కావచ్చు, వారి తండ్రి గారు ఆదిరెడ్డి అప్పారావు గారు కావచ్చు, ఎమ్మెల్యే భవానీ గారు కావచ్చు, ఈ రోజున రాజమహేంద్రవరం ప్రజల అభివృద్ధికి, అభ్యున్నతికి అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. ఆ యొక్క రాజమహేంద్రవరం ప్రజలు ఆశీస్సులు ఎప్పుడు, అలాగే ఆ కనకదుర్గమ్మ అమ్మవారి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణం చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు తిరుపతి నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు నినాదాలతో నగరం మారుమ్రోగింది. వందలాది మంది ప్రజలు ఇందులో పాల్గొన్నారు. 6 నెలల పాటు అలుపెరగని పోరాటం, 32 మంది ఉద్యమకారుల బలిదానాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును నేడు నష్టాల పేరుతో ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేయడం సరికాదన్నారు. యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్గా భావించే విశాఖ ఉక్కు కోసం పార్టీలకు అతీతంగా నాయకులు కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి పదే ద్రోహం చేస్తూ ఉంది. ఈ ద్రోహం తారాస్థాయికి చేరింది. అనేక సార్లు ఈ సమస్య మీద మాట్లాడుతూ ఉన్న బీజేపీ బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తుందనే దానికి తాజా ఉదాహరణ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది. 6.5 సంవత్సరాల కిందట కడపలో ఉక్కు ఫ్యాక్టరీని పెడతామని చెప్పి రాష్ట్ర విభజన హామీల్లో హామీ ఇచ్చారు. 6.5 సంవత్సరాలు పూర్తవుతున్న ఇప్పటి వరకు కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి కనీసం మాట మాత్రం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, ప్రత్యేక హోదా గురించి ఊసేయలేదు. కేంద్ర విద్యా సంస్థలకు నిధులు ఇస్తామన్నారు, వాటి గురించి పట్టించుకోవడం లేదు. ఒక బాధ్యత రాహిత్యమైనటువంటి దానికి పరాకాష్ట ఎవరోనంటే ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ. అట్లాంటి బీజేపీతో ఈరోజు వైసీపీ, తెలుగుదేశం, జనసేన అంటకాగుతున్నటువంటి పరిస్థితి. వారి విష కౌగిల్లో ఉంటూ కనీసం బీజేపీని విమర్శ కూడా చేయకుండా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పిన నినాదాన్ని, అదే మాదిరి కడప ఉక్కు మన హక్కు అనేటువంటి 2 రకాల నినాదాలు తీసుకొని ఈరోజు పెద్ద ఎత్తున కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో మేము నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పటికే ఒక పోరాట వేదిక ఏర్పడింది, రాష్ట్రంలో ఏర్పడింది. ప్రతి జిల్లాలో ఈ రకమైనటువంటి పోరాట వేదికలు ఏర్పడుతున్నాయి. విశాఖ ఉక్కును కాపాడుకుంటాం, కడప ఉక్కును సాధించుకుంటాం అని చెప్పి తెలియజేస్తూ మేము చేస్తున్నటువంటి పోరాటానికి ప్రజలు ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రధాన నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద మోదీ దర్శించుకున్నారు. వీఐపీ దర్శన ప్రారంభ సమయంలో స్వామి సేవల్లో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు. సార్ కొద్దిగా నడుస్తా అట్టే వచ్చాయి, కొంచెం వెహికల్ వద్దులే. అన్నలు
ప్రహ్లాద్ మోడీ గారు, నేను నాదల బాసు దైవ దర్శనం చేసుకున్నాం. దర్శనం బాగా జరిగింది, అరేంజ్మెంట్స్ బాగా ఉన్నాయి, ఫ్యామిలీస్తో వచ్చారు అంతా కూడా. దర్శనం బాగా ఇంకేం కావాలి. मेरे पूजनीय आंध्र प्रदेश के माजी मुख्यमंत्री भास्कर राव जी के आशीर्वाद से बालाजी भगवान के दर्शन का लाभ मुझे मिला है। इसी लिए मैं भास्कर राव जी परिवार से मैं जो आशीर्वाद मिला है इसे मैं धन्यवाद करता हूं। और साथ में बालाजी भगवान से मैंने प्रार्थना की है कि भारतवर्ष पर जो आज कुछ सवालों पर जो संघर्ष चल रहा है, किसानों का उसमें मुख्य है। किसान संघर्ष जल्द से जल्द खत्म हो जाए, ऐसी सद्बुद्धि किसान नेताओं को और सरकार के लीडरों को भगवान बालाजी दे और इस बात का सुलह शांति से हल हो जाए और देश का विकास। ఇక బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరి దర్శనం కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బిగ్ బాస్ తో మంచి గుర్తింపు సాధించుకున్న అభిజిత్ ను కలిసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. దర్శనం అనంతరం ఆలయ పూజారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఇక హెడ్లైన్స్ మరోసారి. అంతర్వేదిలో సిద్ధమైన నూతన రథం ఈ నెల 19న సీఎం చేతుల మీదుగా దేవస్థానానికి అందజేత. విజయవాడలో మంత్రి వెల్లంపల్లిపై జనసేన నేతలు ఫిర్యాదు. ఎస్పీ కార్పొరేటర్ అభ్యర్థిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ. వైసీపీ రాష్ట్రాన్ని ముక్కలు చేసి అమ్మేస్తుంది. కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు సోమిశెట్టి ఆరోపణ. హైకోర్టులో ఎమ్మెల్యే జోగి రమేష్ పిటిషన్ విచారణ. ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చని పేర్కొన్న న్యాయస్థానం. విశాఖలో డ్రగ్స్ పై అధికారులు అవగాహన కార్యక్రమాలు. విశాఖ సివి మనీష్ కుమార్ సింహ వెల్లడి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.